NH న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనం గుండెల్లో జగన్ స్థానం పదిలం. సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దుర్గా ఆలయంలో ప్రత్యేక పూజలు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్ల జగనన్న విదేశీ విద్యా దీవెన. పిల్లల ఉన్నత విద్య కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కారాదన్నదే లక్ష్యం. షాద్ నగర్ లో ఘటన. మురుగునీటి కాలువలో శిశువు మృతదేహం లభ్యం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు. జ్యోతి బాపులే పార్క్ వద్ద నిర్వహించిన ధర్నా. డీటెయిల్స్ చూస్తే మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్ గా ఎదగాలని, పిల్లల ఉన్నత చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కారాదని, అర్హత కలిగిన పేద విద్యార్థులు ధైర్యంగా విదేశాల్లో ఉన్నత విద్యను చదివేలా మన ప్రభుత్వంలో జగనన్న విదేశీ విద్యా పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని, ఈ పథకం వల్ల పలువురు విద్యార్థులు విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో చదువుతుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేద విద్యార్థుల తలరాత మార్చేందుకు 8 లక్షల వార్షిక ఆదాయంలోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎందుకంటే ఒకవైపున ఫీజులు చూస్తే 70 లక్షలు, 60 లక్షలు, 50 లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి. ఇచ్చేదేమో చూస్తే కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవారు. ఈ రకంగా 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు. అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ఎప్పుడూ కూడా బ్రతుకులు మారని పరిస్థితి, ఏదో చేశామంటే చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమాలు. అది కూడా పోనీ సరిగ్గా జరిగి మనసు పెట్టి చేసినారనంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు. దాదాపుగా 3,326 మందికి సంబంధించి 2016-17కు సంబంధించిన 318 కోట్ల రూపాయలు బకాయిలుగానే వదిలేశారు. పోనీ యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ, కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తూ ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం, పరిస్థితి రావాలి. అభం శుభం తెలియని ఓ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు మురుగునీటి కాలువలో పడేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో గల మురుగునీటి కాలువలో శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని శిశువు మృతదేహాన్ని మురుగునీటి నుండి వెలికితీసి అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు శిశువు జన్మించి కొన్ని గంటలే కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శిశువుని ఇక్కడికి ఎలా తీసుకువచ్చారు, ఎవరు పడేసి ఉండవచ్చే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలియజేశారు. నా పేరు మల్లిక. చిన్న బాబుని ఇలా వాడేసారు మోరిట్లా, ఇంటి పక్కనే ఉంటాం మేము ఈ సైడ్లా. ఎవరికి ఇచ్చిన నడుపుకుంటోళ్ళు కదా, పాపం మా పసి బాబుని అట్లా వాడడం ఎంత తప్పైంది. ఇంత మోరిలా ఇంత ఘోరంగా బతుకటే అత్తలో చూస్తుండ్రు కదా, ఎవరికైనా తీసుకుంటాం కదా, ఎవరమైనా నడిపించుకుంటుంటాం కదా, ఇచ్చేసే బదులు అందులో పడేసి ఇంత ఘోరంగా అవుతుంది. ఇంత రాందాన్ని ఇంత దానంగా తయారవుతుంది గల్లి. అసలు ఎవరు పడేసిపోయింది కూడా తెలియదు. అంత పసి పాప చూసినాం మేము. అసలు
ఎట్ట పడేది దాని మనసు ఎట్లా వచ్చింది లంజ బెకార్ లంజ ఇవ్వదు అది ఇంతకు ఇటు వచ్చి పడేసిపోయింది అసలు ఆ పాప చిన్న పాపని ఇక్కడ చూసినాం మా పాపలు చూసినాం మేము అసలు ఎంత కట్టిన పెట్టొచ్చింది ఆ మనుషులు దానికి ఎట్లా ధరించింది అసలు పడడానికి అట్లాంటి తల్లి ఉంచదు అసలు అది ఏడున్నా పట్టుకొని చంపేసాలి దాన్ని అసలు ఎవరికి ఇచ్చిన మాకు ఇట్లకెళ్ళి ఏడబెట్టినా మేము నడుపుకుంటోళ్ళమే ఇగో గుడి ఉంది ప్లేస్ ఉంది ఇట్లకెళ్ళి అంతా ఏడబెట్టి నడుపుకుంటోళ్ళమే మేము విడిచిపెట్టిపోతే తీసుకొని రమ్మన్నా తీసుకుందాం ఒట్టిగా ఫ్రీగా పిల్లలు లేక మొత్తాన్ని మస్తు మంది ఉన్నారు అట్లా పడేసిపోయారు దారుణంగా ఇంత దారుణంగా తయారవుతుంది గల్లీ మంచిలో పడేసిపోయింది కూడా తెలియదు మాకు ఏపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో భాగంగా క్రీడా నైపుణ్యం కలిగిన యువతను గుర్తించడం క్రీడల నిర్వహణపై ప్రముఖ క్రీడాకారులు అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం రాష్ట్రంలో మునుపెన్నడూ జరగని క్రీడా సంబరాల్ని గ్రామ వార్డు సచివాలయాల నుండి రాష్ట్ర స్థాయి క్రీడా వేదిక వరకు యువతను క్రీడా రంగంలో సమున్నతంగా ప్రోత్సహిస్తూ మరింత మెరుగైన క్రీడా ప్రమాణాల్ని అందించేందుకు ఉద్దేశించిన క్రీడా మహోత్సవమైన ఆడుదాం ఆంధ్రను విజయవంతం చేద్దామని సీఎం జగన్ యువతకు పిలుపునిచ్చారు బుధవారం తాడపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కలెక్టర్లతో ఆడుదాం ఆంధ్ర సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో క్రీడా మంత్రి ఆర్కే రోజా మంత్రి బొత్స సత్యనారాయణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రభుత్వ కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న స్పోర్ట్స్ అథారిటీ వీసీ అండ్ ఎండీ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా ఈ సమావేశానికి ఆడుదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్లు పివి సింధు జ్యోతి సురేఖ అంబటి రాయుడు కాదంబి శ్రీకాంత్ సాకేత్ మైనేని షేక్ జాఫ్రిన్ హాజరు కావడం గమనార్హం మరీ ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రైమ్ వాలీబాల్ మరియు ప్రో కబడ్డీ ప్రతినిధులు కూడా సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్నారు గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ స్థాయిలో సచివాలయం స్థాయిలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఈ రెండిటిని గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం ఒకటైతే రెండవ కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్న టాలెంట్ సచివాలయం అంటే గ్రామ స్థాయి నుంచి మన దగ్గర ఉన్న విలేజ్లో ఉన్న ఈ స్పోర్ట్స్ టాలెంట్ని మట్టిలో ఆనిముత్యాలు మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళను మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళను అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాలు గ్రామ స్థాయిలో పుడతారు మన పిల్లలు దేశ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆ లెవెల్లో రిప్రజెంట్ చేసే పరిస్థితి అవకాశం అనేది రాగలుగుతుంది ఇది రెండవ కారణం సో ఈ రెండు కారణాలను మనసులో పెట్టుకొని ఈ రెండు కారణాలను ప్రమోట్ చేసే దానికోసం ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఎప్పుడు జరగని ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం ఒకటి అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 5 స్పోర్ట్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ క్రికెట్ బ్యాడ్మింటన్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో అంటే అన్ని రకాల స్పోర్ట్స్ను మనం గ్రామ స్థాయి నుంచి మనం తీసుకొని రాలేము సైమల్టేనియస్లీ ఎక్సర్సైజ్ కూడా ఉపయోగకరంగా ఉండాలి సైమల్టేనియస్లీ టాలెంట్ హంట్ను కూడా మనం ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ 5 రకాల స్పోర్ట్స్ను మనం అగ్రెసివ్లీ గ్రామ స్థాయి నుంచి ప్రమోట్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్న తర్వాత దీన్ని మనం లాంచ్ చేసే పద్ధతి నుంచి ఫినిష్ చేసే అడుగుల వరకు ఫినిష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఐడెంటిఫై చేసిన ఈ టాలెంట్ను మళ్ళీ ఈ టాలెంట్ను కూడా కొంచెం ప్రోత్సహించే విధంగా కూడా అడుగులు పడాలి దట్ ఈస్ ద హోల్ జిస్ట్ ఆఫ్ ది హోల్ ప్రోగ్రామ్ దీంట్లో భాగంగానే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ హెడ్ క్వార్టర్స్ దాకా సో ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ అట్ ది కాన్స్టిట్యున్సీ లెవెల్ ఈ 175 కాన్స్టిట్యున్సీ లెవెల్ ఇక్కడ ఆ ఫెస్టివ్ అవేర్నెస్ కార్యక్రమంతో స్టార్ట్ చేయగలిగితే కొంచెం దీని మీద బజ్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం 26th డిసెంబర్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే ఫర్ 47 days టిల్ February 10th ఈ ప్రోగ్రాము రకరకాల వేదికల మీద సచివాలయం స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా రకరకాల ప్లాట్ఫామ్స్లో ఈ ప్రోగ్రామును కండక్ట్ చేసే కార్యక్రమం మనం జరుగుతూ ఉన్నాం గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ డిసెంబర్ దిస్ యాక్టివిటీ వీ విల్ కంటిన్యూ సో ఎవ్రీ ఇయర్ there is awareness about the sports, there is awareness of physical activity, there is awareness of exercise
గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో నుంచి స్టార్ట్ అవుతుంది, అది బిల్డప్ అవుతా పోతుంది. మన గ్రామ స్థాయి నుంచి టాలెంట్ను వీ కెన్ డిస్ప్లే టు ది కంట్రీ, టు ది డిస్ప్లే టు ది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ప్రైజ్ అట్ రాష్ట్ర స్థాయి 5 లక్షలు, జిల్లా స్థాయిలో 60,000, నియోజకవర్గ స్థాయిలో విన్నింగ్ టీంకు 35,000 ఈ నగదు బహుమతి ఇచ్చే కార్యక్రమం. సెకండ్ ప్రైజ్ కింద ఒక్కొక్క జట్టుకు రాష్ట్ర స్థాయిలో 3 లక్షలు, జిల్లా స్థాయిలో 30,000, నియోజకవర్గ స్థాయిలో 15,000. సిమిలర్లీ థర్డ్ ప్రైజ్ కింద రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు, జిల్లా స్థాయిలో 10,000, నియోజకవర్గ స్థాయిలో 5,000 ఇచ్చే కార్యక్రమం. బ్యాడ్మింటన్కి సంబంధించి డబుల్స్ విజేతలకు ఫస్ట్ ప్రైజ్ కింద రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు, జిల్లా స్థాయిలో 35,000, నియోజకవర్గ స్థాయిలో 20,000. సిమిలర్లీ ద సేమ్ విత్ సెకండ్ ప్రైజ్ రాష్ట్ర స్థాయిలో 1,00,000, జిల్లా స్థాయిలో 20,000, నియోజకవర్గ స్థాయిలో 10,000, థర్డ్ ప్లేస్కు రాష్ట్ర స్థాయిలో 50,000, జిల్లా స్థాయిలో 10,000, నియోజకవర్గంలో 5,000. ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ అని పబ్లిసైజ్ కూడా కావాలి, అవేర్నెస్ కూడా క్రియేట్ కావాలి. What the government is wanting to do, why the government is wanting to do, what kind of motivation the government is trying to bring forth. ఇవన్నీ కూడా మీ చేసే యాక్టివిటీస్లో, మీరు ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఇవన్నీ కూడా పిక్చర్లోకి రావాలి. వాలంటీర్ల దగ్గర నుంచి, సచివాలయం దగ్గర నుంచి, అక్కడి నుంచి ప్రమోషన్ జరగాలి. సో ఇవన్నీ కూడా దగ్గరుండి ప్రతి అడుగులోనూ కూడా ప్రాపర్ మానిటరింగ్తో, ప్రాపర్ SOPs పెట్టుకొని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్పై తిరుగుబాటు చేసి 24 గంటలు కాకుండానే నియోజకవర్గంలోని పలువురు వైసీపీ సీనియర్ నాయకులు తిరుగుబావుట ఎగురవేశారు. దక్షిణ నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ మాజీ కార్పొరేటర్ దళిత నేత కొప్పుల వెంకట్రావు, మరొక మాజీ కార్పొరేటర్ పోలిపల్లి జ్యోతి తదితరులు విశాఖ నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నుండి నెగ్గిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం అధికార వైసీపీలో చేరారని ఆరోపించారు. వార్డు అధ్యక్షుడిని ఈరోజు ఈ ప్రెస్ మీట్కి రావడం కారణం, ముఖ్య ఉద్దేశం అంటే, మరి ఏదైతే మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గణేష్ కుమార్ గారు మన వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో ఉన్న బలమైన లీడర్ని అనగదొక్కడానికే నిరంతరం శ్రమిస్తున్నారు తప్పితే పార్టీ అయితే బలపడడానికైతే ఆయన ఎక్కడ అవకాశం కల్పించడం లేదు. ఎందుకంటే వార్డు అధ్యక్షుడి బాధ్యతలు అధ్యక్షుడికి అప్పచెప్పకుండా పదవులు లేని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి, ఒక బూత్ కమిటీలు వేయాలన్నా వార్డాధ్యక్షుడు ఉండాలి, ఒక సచివాలయ కమిటీలు వేయాలన్నా వార్డాధ్యక్షుడు ఉండాలి. కాకపోతే ఈ వార్డాధ్యక్షుడితో సంబంధం లేకుండా ఆయనతో పాటు వచ్చిన టీడీపీ క్యాడర్కి ఆ బాధ్యతలు అప్పచెప్తూ కమిటీల్లో ఉన్న వాళ్ళందరినీ ఆ టీడీపీ వాళ్ళకే వేస్తూ ఇచ్చిన వాళ్ళకే ఇస్తూ పదవుల్ని ఆయన ఇలాగ వార్డుని 31వ వార్డుని బలపడకుండా చేశారు. దానికి కారణం ఈ గణేష్ కుమార్ గారే. ఎందుకంటే ఆయన ముఖ్యం బలమైన నాయకులు ఉండకూడదు, ఆయన దగ్గర ఎప్పుడూ చెప్పులు కాలు పట్టుకున్న నాయకులే ఉండాలి చుట్టుపక్కల. ఇంకా బలమైన వాళ్ళు ఎదిగితే ఆయనకి ఎక్కడైతే అడ్డు తిరగబడతారని చెప్పి ఉద్దేశంతో బలమైన నాయకులకి ఎవరికి ఆయన దగ్గరికి రానివ్వడం లేదు. అదే కోవలో నన్ను కూడా దూరం పెట్టడం జరిగింది. కాకపోతే మేము పార్టీ మనుషులం కాబట్టి పార్టీకి నుంచి బయటికి వెళ్లకుండా పార్టీలోనే కొనసాగుతూ ఈ సమస్యలన్నీ పెద్దలకి ఏదో రోజు తెలుస్తుందని ఓపికగా ఉన్నాము. ఓపిక లేని వాళ్ళు చాలామంది ఇప్పటికే జనసేన టీడీపీలోకి చేరిపోతున్నారు. ఇదే కొనసాగితే మన పార్టీలో వైసీపీ కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ ఎవరో మిగిలి ఉండరు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయనకి టికెట్ ఇస్తే మాత్రం ఈ క్యాడర్ ఇంత ఇదే కాకుండా ఇంకా మరికొంతమంది తిరగబడే రోజులు వస్తాయి. పార్టీ ఓడిపోతుందని తెలిసినా సరే టికెట్ ఆయనకి ఇస్తే మాత్రం పార్టీకే విజ్ఞతకే వదిలేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో గణేష్ కుమార్ గారికి టికెట్ ఇవ్వకూడదని పెద్దలు సుబ్బారెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు పలు రకాలుగా నిరసన, ఓ పక్క భిక్షాటన, మరో పక్క వినూత్నంగా కూర్చొని నిరసన తెలిపారు. విశాఖ గాంధీ విగ్రహం దగ్గర తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తారని గద్దెనెక్కిన జగన్ రెడ్డి మాట తప్పారన్నారు. తమ సమస్యలపై రోడ్డెక్కితే పట్టించుకోకుండా కేంద్రాలను బలవంతంగా నిర్వహించేందుకు పూనుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాన్ని అణగదొక్కాలన్న కుట్రలో భాగమన్నారు. వెంటనే సమస్యల్ని పరిష్కరించి కార్యకర్తలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నేను విశాఖ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు 10వ రోజుకి చేరింది. జగన్మోహన్ రెడ్డికి దున్నపోత మీద వర్షం కురిసిన సందాగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరూ కలిపి అధికారంలో తీసుకొచ్చిన వాళ్ళ యొక్క సమస్యని న్యాయమైన డిమాండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు ఉండాలని చెప్పి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం చెప్పిన విషయాలు కూడా ఇక్కడ పక్కన పెట్టి 10వ రోజు అయినా సరే 1,05,000 మంది రాష్ట్రంలో ఆందోళనలు చేస్తే ఈరోజు కూడా అధికారులు కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కూడా కదలిక అనేది లేదు. ఈ కదలికనే ఇది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,05,000 మంది కాదు, ఇతర ప్రజా సంఘాలు కూడా పూర్తిగా మద్దతున్నాయి. ఈ మద్దతుతో 25వ తారీఖు నుండి రోడ్లు ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం. ఎక్కడికక్కడ మొత్తం ఈ రాష్ట్రాన్ని బంద్ చేసే పద్ధతిలో పెద్ద ఎత్తున చేయడానికి మేము సన్నద్ధం అవుతున్నాం. 25 తర్వాత జగన్మోహన్ రెడ్డి కాసుకో, కార్మిక వర్గం యొక్క శక్తి ఏంటో కాసుకో. దగదగ మెరిసే సూర్యుడిలాగా అంగన్వాడీ కార్యకర్తలు కళ్ళెర్ర చేయబోతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు కళ్ళెర్ర చేస్తే నువ్వు మసైపోతావు అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ 25 తర్వాత పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధం అవుతాం. వై తులసి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్స్ ఏటీయూ యూనియన్ అధ్యక్షురాలు. ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 10వ రోజు సమ్మెకు వచ్చామండి. అంగన్వాడీలవి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. అలాగే నిన్న ఒక 2 జీవోలు పంపించింది. ఆ 2 జీవోల్లో 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు అంగన్వాడీ హెల్పర్ల తాలూకా వయో పరిమితి పెంచుతూ పంపించింది. అలాగే టీఏ బిల్స్ 2017 నుండి కూడా ఇవ్వట్లేదు. అవన్నీ మర్చిపోండి, ఎక్కడి నుండి బిల్లు ఇస్తానని చెప్పేసి ఒక 2 దిక్కుమాల జీవోలు పంపించేసి అంగన్వాడీలు వెనక్కి వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళిపోతాం? మా న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి బాబు. మీరు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, అంగన్వాడీ తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పారు కదా, అది మా న్యాయమైన డిమాండ్ చెల్లించండి అని చెప్పేసి అడుగుతున్నప్పటికీ కూడా ఏవేవో జీవోలు ఇచ్చేసి మొహం తొడుపుకి మేము ఇచ్చాము చూసాము అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీ పుట్టినరోజు ఖర్చు పెట్టిన ఖర్చులోనైనా సరే మా అంగన్వాడీలకు వేతనాలు పెంచేటట్లయితే ఆ ఖర్చులో ఉన్న సగం అమౌంట్ పెట్టినా సరే అంగన్వాడీల జీతం వచ్చేసి ఉండేది. మీరు ఆ విధంగా కూడా చూడట్లేదు. మీ మంత్రులు, నాయకులు అందరూ కూడా కోట్లు ఖర్చు పెట్టి మీ పుట్టినరోజులు చేస్తున్నారు. అంగన్వాడీల వైపు ఒక్కసారి చూసేటట్లయితే అవి సంవత్సరం జీతానికి సరిపోతాయండి అంగన్వాడీలకు ఇవ్వడానికి. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ అంగన్వాడీ న్యాయమైన డిమాండ్స్ అని తీర్చకపోతే ఇంకా సమ్మెను ఉధృతం చేస్తాము. క్రిస్మస్ వరకు వేచి చూస్తాము. క్రిస్మస్ నుండి రోడ్లు కూడా మూతపడిపోతాయండి. వచ్చే వాహనాలు కూడా ఆపేస్తాము. మీరు వచ్చేటప్పుడు వాహనాలు ఆపడం కాదు, ఇప్పుడు మేము వాహనాలు ఆపి చూపిస్తాము. ఇంకా అంగన్వాడీలు సమ్మె ఉధృతం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి. సంక్షేమ పథకాల సారథిగా, అభివృద్ధి ప్రదాతగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా తన స్థానాన్ని బదిలం చేసుకున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. నగరంలోని స్థానిక రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న దుర్గా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు తెన్నేటి సునీల్ శర్మ ఆధ్వర్యంలో కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు అధ్యక్షతన వారాహిదేవి హోమం పూర్ణాహుతితో ప్రత్యేక పూజలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన వైసీపీ జిల్లా అధ్యక్షులు నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, మళ్లీ సీఎంగా ప్రజలు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ పుట్టినరోజు సందర్భంగా శ్రీ దుర్గామాత సన్నిధిలో
పెద్ద ఎత్తున మా శ్రీకాకుళం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ మరి పెద్దలు సూరిబాబు గారికి కళింగ కార్పొరేషన్ చైర్మన్ సూరిబాబు గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా ఇక్కడ హాజరయ్యి చాలా ఘనంగా ఈ యాగం వారాహీదేవి సమక్షంలో మరి పూజలు చేసి ఆయనకి సంపూర్ణమైన ఆయుష్ ఇచ్చి సమర్థవంతంగా ఈ రాష్ట్ర ప్రజలకి అన్ని రకాలుగా ఆదుకోవాలని సమర్థవంతమైన పాలన అందించాలని చెప్పి మరి ప్రార్థన చేయడం జరిగింది. మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనే కావాలి అని చెప్పే ఒక నినాదంతో యావత్ రాష్ట్ర ప్రజల తాలూకు ఆకాంక్షల్ని మరి ప్రస్ఫుటించే విధంగా శ్రీకాకుళంలో ఈ కార్యక్రమం మరి చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. మరి దీనికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు భగవంతుడు ఇవ్వాలని, ముఖ్యమంత్రిగా మళ్ళా ఈ రాష్ట్రానికి ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాలని, నుండి నూరేళ్లు ఈ రాష్ట్ర ప్రజలకి అన్ని రకాలుగా ప్రయోజనాలు చేకూరే విధంగా, ముఖ్యంగా రైతులు అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేసే విధంగా అతను ఏదైతే ప్రయారిటీగా తీసుకున్న విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకొని ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రజాదరణ పొంది మరి సర్వేల్లో కూడా అత్యంత బలంగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి దీనికి సంపూర్ణంగా భగవతాశీస్సులు కూడా తోడైతే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మరి దీన్ని ఆశీర్వదించి అతనికి సంపూర్ణమైనటువంటి భగవత్ సంకల్పం, భగవత్ కృప అతనికి కలగాలని ప్రార్థిస్తున్నాం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం సమగ్ర శిక్ష ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 2వ రోజు జ్యోతి బాపులే పార్కు వద్ద నిర్వహించిన ధర్నా శిబిరానికి యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్ కిషోర్ కుమార్ చౌదర్, రవీంద్ర, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ బాబురావు, బి రామమూర్తి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మద్దతు తెలియజేశారు. ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 20వ తారీఖు నుంచి విద్యాశాఖలో సమగ్ర విభాగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వాళ్ళ కనీస కోరికలను నెరవేర్చాలనే డిమాండ్ తోటి చేస్తున్నటువంటి సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉంది. వాళ్ళ సమ్మెలో వాళ్ళు కోరినటువంటి కోరికలు గొంతెమ్మ కోరికలు కాదని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. గత 3 నెలల నుంచి వాళ్ళకి జీతాలు చెల్లించకపోవడం అనేటువంటిది తీవ్రమైనటువంటి అన్యాయంగా చెప్తా ఉన్నాం. ఈరోజు నెలవారీ జీతం ఇవ్వకపోవటమే కాదు, మినిమం టైం స్కేల్ ఇవ్వాలనేటువంటిది, వాళ్ళకి మినిమంగా 26,000 జీతం ఇవ్వాలనేటువంటిది ఇవాళ గణాంకాలతోటి ఆర్థిక శాఖవేత్తలు కట్టినటువంటి లెక్కలు సైతం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టి మినిమం టైం స్కేల్ కూడా ఇవ్వకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే ఈరోజు మహిళలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, పురుషులుగా పనిచేస్తున్న వాళ్ళకి మినిమం టైం కూడా లేకపోకుండా వాళ్ళ అవసరమైతే 24 గంటల కాలాన్ని వాళ్ళ చేత పని చేయించుకుంటూ కూడా ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మినిమం టైం గంటలు ఉండాలని, అలాగే సమగ్రంలో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ అందరినీ రెగ్యులర్ చేయాలనేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సమ్మెకు మేము యూటీఎఫ్ మద్దతుతో పాటు ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమంలో కూడా పాల్గొంటామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని చర్చలకు పిలిచి దానికి సంబంధించినటువంటి వాళ్ళ న్యాయమైన డిమాండ్ని పరిష్కరించే వైపు ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. రెండోది, సమ్మెను విచ్ఛిన్నం చేసే వైపు వాళ్ళని బెదిరింపులు దిగటం, ఎంఈ వాళ్ళని మరొకరిని ప్రయోగించి ఏదో ఒక రకంగా డేటా ఎంట్రీ చేయించుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ కుయుక్తులు మానాలని, వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చే దానికోసం వాళ్ళని చర్చలకు పిలవాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ చర్చలకు పిలవకపోతే వీళ్ళతో పాటు ఉపాధ్యాయ సంఘాలు ఫ్యాప్టో కూడా మద్దతు ప్రకటించింది. మొత్తం అన్ని ఉపాధ్యాయ సంఘాలు అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చేదానికోసం మేము కూడా కార్యాచరణలో పాల్గొంటామని తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనం గుండెల్లో జగన్ స్థానం పదిలం. సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దుర్గా ఆలయంలో ప్రత్యేక పూజలు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్ల జగనన్న విదేశీ విద్యా దీవెన. పిల్లల ఉన్నత విద్య కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కారాదన్నదే లక్ష్యం. షాద్ నగర్లో ఘటన, మురుగునీటి కాలువలో శిశువు మృతదేహం లభ్యం. సర్వశిక్ష
అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు. జ్యోతి బాపులే పార్క్ వద్ద నిర్వహించిన ధర్నా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.